హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు మనము ప్లూరల్ ఎఫ్యూజన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. చాలామంది నా పేషెంట్స్ సంహౌ దీని మీదే టాపిక్ మీద మాట్లాడమని నన్ను కోరారు. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే లంగ్స్ పొర బయట నీరు చేరడం అన్నమాట. నీరు అంటే లిక్విడ్, ఇట్ మే బి సింపుల్ వాటర్, లేదా అంటే పస్సు, రక్తము, చాలా కారణాలు ఉంటాయి, దానివల్ల చేరుతుందన్నమాట. మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్, టీబీ వల్ల. వేరే కారణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదా క్యాన్సరు. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే సిమ్టమ్స్ సింపుల్, ఆయాసం రావడము, జ్వరం రావడము ఇనీషియల్గా, తర్వాత దగ్గు రావడం, ఇలాంటివి ఉంటాయి. ఎక్స్రే అండ్లో చాలా ఈజీగా తెలిసిపోతుంది నీరు ఉందా లేదా. అది సింపుల్ అండ్ చీప్ టెస్ట్ అన్నమాట, కాస్ట్ లేకుండా. ఒకవేళ ఉన్నది అంటే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, ఏదైనా తక్కువైనా ఎక్కువైనా అక్కడి నుంచి కొంచెం ఒక డయాగ్నోసిస్కి ఒక 10 ml ఆ ఫ్లూయిడ్ని, వాటర్ని తీయాలన్నమాట. తీసి టెస్ట్కి ల్యాబ్కి పంపించాలి. ఆ ల్యాబ్లోనే మనకి ఆల్మోస్ట్ 100% కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఈ నీరు టీబీ వల్ల చేరిందా లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా క్యాన్సర్ వల్ల. దాన్ని బట్టి మనం ఫర్దర్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాలి. టీబీకి మామూలు ఇన్ఫెక్షన్స్కి అయితే చాలా సింపుల్. 10 days, మామూలు ఇన్ఫెక్షన్స్కి 10 days, టీబీకి అయితే టీబీ కోర్స్ పెట్టాలి 6 months, చాలా చక్కగా తగ్గిపోతుంది. 6 to 8 months టీబీ కోర్స్ అవసరం ఉంటుంది, అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ కూడా అవసరం ఉంటాయి. ఇంకా మిగతా కారణం క్యాన్సర్ అంటారా? ఎస్, క్యాన్సర్. ఈ రెండు కానప్పుడే డయాగ్నోసిస్, ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్లోనే డయాగ్నోసిస్ తెలిసిపోతుంది, ఇన్స్పెక్షన్లోనే. ఈ టీబీ కాన్చో అప్పుడు మిగతా సీరియస్ టెస్ట్లు ఉంటాయి, కాస్ట్లీ కొంచెం ఉంటాయి టెస్ట్లు. అసలు ఆ క్యాన్సర్ ప్రైమరీ ఎక్కడి నుంచి వచ్చిందా, ఇట్స్ ఏ రియాక్షన్ అన్నమాట. ఫ్లూయిడ్ చేయడం అన్నది లంగ్ రియాక్షన్, అంతేకాని యూజువల్గా అక్కడ ప్రైమరీ క్యాన్సర్ ఉండదు. శరీరంలో ఏదో భాగంలో క్యాన్సర్ ఉంటే అక్కడ నీరు చేరుతుంది. సో దానికి డెఫినెట్గా ఎక్కువ టెస్ట్లు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. బట్ గాబరపడవలసింది ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ టీబీ వల్లే వస్తుంది, అండ్ క్యాన్సర్ వల్ల చాలా తక్కువ. అన్నెసరీ టెన్షన్ పెట్టి రోజుల తరబడి ఐసీసీలో పెట్టేసి ఏదో అని భయం పెట్టేసి బాధపడిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చాలా సింపుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.